వీడియోలోకి వెళ్లే ముందు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఫర్దర్ గా పనికొస్తాయి. నంబర్ 1, ఈ యుద్ధం రష్యాకి యుక్రెయిన్ కి మధ్య జరగట్లేదు. యుక్రెయిన్ యొక్క 2 పార్ట్స్ ఆఫ్ పీపుల్ కి మధ్య జరుగుతుంది. దానికి రష్యా సపోర్ట్ చేస్తుంది. నంబర్ 2, ఈ యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2014లోనే స్టార్ట్ అయింది. దానికి పునాది వేసింది 1991. హే గాయ్స్, ఎలా ఉన్నారు? లెట్స్ డిస్కస్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. ఏ యుద్ధం వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? దీని మీద ఇండియా ఎలా స్పందిస్తుంది, ఎవరికి సపోర్ట్ చేస్తుంది, మరియు ఈ యుద్ధం ఇండియన్ యొక్క ఎకనామీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? ఈ 3 విషయాలు డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. యుఎస్ఎస్ఆర్, దీని చరిత్ర 1991 కి ముందు, 1991 కి తర్వాత. యుఎస్ఎస్ఆర్ అనేది గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇందులో రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా ఒక 15 కంట్రీస్ ఉండేవి. వాటిని సోవియట్ యూనియన్ అని అనేవారు. అయితే 1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. అందులో ఉన్న కొన్ని కంట్రీస్ కి ఇండిపెండెన్స్ వచ్చి అవి రిపబ్లికన్ కంట్రీస్ అయ్యాయి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అవడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి చేసిన తప్పు. అతను ఎవరో కాదు, యుఎస్ఎస్ఆర్ ఫార్మర్ ప్రెసిడెంట్ మైఖేల్ గోర్బచేవ్. గోర్బచేవ్ సోవియట్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్. సో అందులో వివిధ దేశాలు, డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. అయితే యుఎస్ఎస్ఆర్ కి ప్రెసిడెంట్ ఎన్నిక చేయడానికి మన ఇండియా స్టైల్లో ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎలక్షన్స్ పెడదామని గోర్బచేవ్ ప్రపోజ్ చేశాడు. కానీ ఈ డెసిషన్ వల్ల సోవియట్ యూనియన్ లో జరిగిన అంతర్గత సంఘటనల వల్ల అది కాస్త యుఎస్ఎస్ఆర్ పతనానికి నాంది పలికింది. యుఎస్ఎస్ఆర్ పతనం అయిపోయింది. అయితే కొన్ని కంట్రీస్ ఇండిపెండెంట్ గా మారిపోయాయి. సో అలా రష్యా, ఉక్రెయిన్ విడిపోయాయి. ఇదే టైంలో కొంతమంది రష్యన్స్ ఉక్రెయిన్ లో ఉండిపోయారు. ఇది చాలా సాధారణ విషయం, జస్ట్ లైక్ ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ లాగా. 2014 వరకు అంతా బాగా నడిచింది. బట్ అసలు గొడవ ఇక్కడే స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ లో 3 స్టేట్స్ మరియు 2 గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్. వెస్టర్న్ పార్ట్ లో ఉక్రెయిన్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఉక్రెయిన్ కి సపోర్ట్. అలాగే ఈస్టర్న్ పార్ట్ లో 2 స్టేట్స్ ఉంటాయి. అవి డాన్బాస్ మరియు క్రిమియా. సో వీళ్ళు రష్యాకి సపోర్ట్. ఎందుకంటే ఈ స్టేట్స్ లో ఎక్కువ శాతం రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. క్రిమియా అనేది ఒక పెనిన్సులా. ఇది 1991లోనే ఉక్రెయిన్ తో పాటు జాయిన్ అయింది. అయితే పెనిన్సులా అంటే 3 పక్కల వాటర్ నుండి ఒక పక్క ల్యాండ్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇండియా. ఇండియా ఈజ్ ఏ పెనిన్సులా కంట్రీ. ఎగ్జాక్ట్ గా ఇప్పుడే రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ గొడవ అంతా ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న రష్యన్ స్పీకింగ్ పీపుల్ కి మరియు వెస్టర్న్ పార్ట్ లో ఉన్న ఉక్రెయిన్ పీపుల్ కి. ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయిన్, రష్యాలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. కానీ రష్యాకి ఇదంతా ఈజీ కాదు. ఎందుకంటే దీనికి ఉక్రెయిన్ యొక్క జియోగ్రాఫికల్ ఏరియా సపోర్ట్ చేయదు. ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ పార్ట్ కి మరియు రష్యాకి మధ్య ఉక్రెయిన్ యొక్క వెస్టర్న్ పార్ట్ అడ్డొస్తుంది. ఈ వెస్టర్న్ పార్ట్ లో ఉన్న పీపుల్ మాత్రం ఉక్రెయిన్ కి సపోర్ట్. వీళ్ళు ఉక్రెయిన్ ని ఉక్రెయిన్ లాగానే ఉండాలనుకుంటున్నారు. ఈస్టర్న్ పార్ట్ రష్యాలో కలిపేయాలంటున్నారు కాబట్టి వాళ్ళకి రష్యా ఫుల్ సపోర్ట్, ఫండింగ్ ఇస్తుంది. అలాగే ఆర్మీని, వెపన్స్ ని సప్లై చేస్తుంది. ఇప్పటికే రష్యా ఆర్మీని అలాగే ట్యాంక్స్ ని బోర్డర్ లో ఉంచింది. 1,00,000 మంది ఆర్మీ ఉన్నట్టు బయట టాక్. ఆల్రెడీ 2013-14 టైంలోనే రష్యా క్రిమియాని ఆక్యుపై చేసింది. ఇప్పుడు డాన్బాస్ ని కూడా అలాగే చేయాలని చూస్తుంది. అందుకే ఫండింగ్ ఇస్తుంది. దీనివల్ల రష్యా డాన్బాస్ బోర్డర్ దగ్గర గొడవ స్టార్ట్ అయింది. అసలు ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని ఆక్రమించి రష్యా ఏం సాధిస్తుంది? అసలు ఇలా ఎందుకు చేయాలనుకుంటుంది? ఇప్పటికే రష్యా యొక్క ఏరియా మరియు ఆర్మీ చాలా పెద్దవి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలని ఆక్యుపై చేసుకుంటూ పోతే దాని బలం ఇంకా పెరుగుతుంది. ఆ దేశాల్లో ఉన్న ఆర్మీ కూడా రష్యన్ ఆర్మీలో జాయిన్ అవుతారు. ఇది రష్యా యొక్క కాన్సెప్ట్. అయితే పుతిన్ మిగతా దేశాలకు వార్న్ చేస్తున్నారు, మీరు మా విషయాల్లో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. ఎందుకంటే యుఎస్ఏ ఉక్రెయిన్ కి నాటో మెంబర్షిప్ ఇవ్వాలనుకుంటుంది. ఆల్రెడీ ఇస్తాము అని ప్రకటించింది. అదే జరిగితే రష్యా ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఒకవేళ ఉక్రెయిన్ ని నాటో మెంబర్షిప్ ఇస్తే రష్యా ఉక్రెయిన్ ని టచ్ కూడా చేయలేదు. ఇంతకీ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ వార్ జరిగే టైంలో రష్యా అండ్ జర్మనీకి అగైన్స్ట్ గా యుఎస్ఏ ఇంకో 12 కంట్రీస్ ని కలిపి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఈ నాటోలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే అందులో ఉన్న కంట్రీస్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తాయి, ఆర్మీ సపోర్ట్ ఇస్తాయి, ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. యుఎస్ రష్యా ఎనిమిస్ కాబట్టి యుఎస్ ఉక్రెయిన్ కి నాటో మెంబర్షిప్ ఇవ్వాలని చూస్తుంది. ఇది పుతిన్ కి నచ్చట్లేదు. సో మిగతా దేశాలని పుతిన్ వార్న్ చేస్తున్నాడు. సో ఇది మరి మ్యాటర్. పుతిన్ చాలా పవర్ఫుల్. పుతిన్ కానీ కిమ్ కానీ ఏమైనా చేయాలనుకుంటే డైరెక్ట్ గా చేసేస్తారు.
ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరు. అటువంటిది పుతిన్ వార్న్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా భయపడి చేస్తున్నాడు. అలా అని పుతిన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు, వెనక్కి అయితే తగ్గడు. సో ఈ గొడవకు సంబంధించి ఇది ఫుల్ డీటెయిల్స్. ఇప్పటికే బాంబు దాడులు స్టార్ట్ అయ్యాయి. ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తుంది. ఉక్రేనియన్స్ ఇప్పటికే బంకర్స్ మరియు మెట్రో స్టేషన్స్ లో తలదాచుకుంటున్నారు. సో యుఎస్ మరియు మిగతా కంట్రీస్ కలిపి ఒక 13,000 కోట్లు ఫండింగ్ ఇస్తామని ఆల్రెడీ ప్రపోజ్ చేశాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ భవన్ ని ఎప్పుడైనా ఆక్రమించొచ్చని చెప్పి ఆల్రెడీ యుఎస్ ఆ ప్రెసిడెంట్ భవనం చుట్టూ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పెట్టి అలర్ట్ చేసింది. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యొక్క నోటి దురద వల్ల ఇప్పుడు యుఎస్ వెనక్కి తగ్గే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మీకు చేతనైతే నన్ను కాదు నా దేశాన్ని కాపాడండి అని ఎక్కువ తక్కువ మాట్లాడాడు. ఇప్పుడు ఉక్రెయిన్ కి ఉన్న అతిపెద్ద సపోర్ట్ వెనక్కి తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రధాని మోడీకి కాల్ చేసి సహాయం అడిగాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇండియాకి ఉక్రెయిన్ కి పడదు. ఎందుకంటే ప్రతిసారి ఉక్రెయిన్ ఇండియాని కించపరుస్తూనే వస్తుంది. ఇప్పుడు ఇండియా యొక్క సహాయం కావాలని కాబట్టి రిక్వెస్ట్ చేస్తుంది. ఇండియా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క సోర్స్ అమెరికా. ఎందుకంటే అమెరికా ఇండియా మిత్ర దేశాలు. ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రష్యా ఇండియా మిత్ర దేశాలు. ఎందుకంటే ఇండియాకి ఆపద వచ్చిన ప్రతిసారి రష్యా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇండియా ఎవరికి సపోర్ట్ చేసినా ఆస్తి ప్రాణ నష్టాలు చాలా దారుణంగా జరుగుతాయి. అలాగే ఎవరికి సపోర్ట్ చేసినా కూడా అక్కడున్న ఇండియన్స్ కి చాలా ఇబ్బంది పడతారు. సో ఇండియా చూసి చూడనట్టుండే అవకాశాలే చాలా ఎక్కువ. ముందుగా అక్కడ ఉన్న ఇండియన్స్ ని ఇక్కడ రప్పించుకుని సైలెంట్ అవడం బెటర్. ఇప్పుడు ఈ గొడవ వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా? వరల్డ్ వార్ జరగాలంటే 2 or more కంట్రీస్ కలిపి ఫైట్ చేయాలి. బట్ ఇక్కడ ఉక్రెయిన్ కి ఏ సపోర్టు లేదు. అలాగే ఉక్రెయిన్ కి అంత సినిమా కూడా లేదు. అతి చిన్న దేశం. ఎంత పోరాడినా సరే రష్యా ఈజీగా ఆక్రమించుకుంటుంది. ఇప్పటికే దాడులు మొదలయ్యాయి. జనావాసాల్లో బాంబులు కూడా స్టార్ట్ చేశారు. దీనికి ముగింపు 2 or 3 days లో వస్తుంది. అలాగే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఉన్న డౌట్ కానీ ఒపీనియన్ కానీ కమెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.